ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. ఇంతవరకు నిరుద్యోగ యువతను ఊరిస్తూ వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజుకు వచ్చింది. ఈ డిఎస్సి ప్రకటన ద్వారా ఆదివాసీ యువతకు, నిరుద్యోగ యువతకు తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వంచన చేసి మోసం చేసింది. కనుక ఈ డిఎస్సి నోటిఫికేషన్ని మళ్ళీ పునరాలోచించి దానిని సవరణలు చేసి ఏజెన్సీ పోస్టులకు ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి స్థానిక ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ జీవో నెంబర్ 3 రద్దయిన తర్వాత టీచర్ పోస్టులు, ఏజెన్సీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి జీవో నెంబర్ 3 రద్దయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా అరకువేలిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో నెంబర్ 3కి బదులుగా మేము ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తాము, ఆదివాసులకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చడం కోసం ఏదైతే డిఎస్సి, మెగా డిఎస్సి నోటిఫికేషన్కి ముందు దీనికి ప్రభుత్వం సరి అయినటువంటి నిర్ణయం, ఏజెన్సీ పోస్టుల భర్తీకి సరి అయిన నిర్ణయం తీసుకున్న తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చాం. దానిని పక్కన పెట్టారు. మరి ఒక ఆది నాయకుడు, వాళ్ళ నాయకుడు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి ఆదివాసీ ఎమ్మెల్యేలు కనీస ప్రయత్నం చేయకపోవడం అనేది దుర్మార్గమైనది. ఇప్పుడు వీళ్ళు ఇంత ఆదివాసీ హక్కులకు భంగం కలిగినప్పుడు మాట్లాడి దాన్ని సరిచేయనటువంటి ఈ దద్దమ్మలైనటువంటి ఎమ్మెల్యేలు, కనీసం చట్టాల మీద అవగాహన కానీ బాధ్యత రహితమైనటువంటి ఎమ్మెల్యేల వల్లనే అన్యాయం జరిగింది. కాబట్టి వీళ్ళు స్వచ్ఛందంగా రిజైన్ చేసి ఇంట్లో కూర్చుంటే ఆ స్థానంలో ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఆ స్థానంలో వెళ్ళగలిగితే మాత్రమే ఇది ఆదివాసులకి న్యాయం జరుగుతుంది అనేది మేము చాలా స్పష్టం చేస్తున్నాం.